ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు కార్యదర్శి వద్ద వెంకట్రావు మాట్లాడుతూ, ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఆ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తూ దేశాధ్యక్షుడిని కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని ఖండిస్తూ ఈ ధర్నాలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద నినాదాలు చేశారు. ఇది ప్రజలపై భారాలు మోపే యుద్ధం తప్ప ప్రజల మేలు కోసం జరిగేది కాదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు ఏలూరు నగర అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ, అమెరికా అనేక దేశాలపై దాడులు నిర్వహిస్తూ తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. లిబియా, ఇరాక్, గాజా తదితర అనేక దేశాలపై అధర్మ యుద్ధాలు చేస్తుందని విమర్శించారు. ఆయిల్ సంపదను దోచుకునే లక్ష్యంతో అమెరికా సాగిస్తున్న ఈ దుర్మార్గ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ, ఈ సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సైనిక దాడులను భారత పాలకులు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు ఏలూరు నగర సహాయ కార్యదర్శి మంగం అప్పారావు, మంగరాజు రాము, దోళ్ల వీరనాయుడు, ఏలూరు పీఓడబ్ల్యూ నాయకురాలు కొర్రి విజయలక్ష్మి, కోరాడ అప్పారావు, లోట్ల సత్యనారాయణ, మేసాల వెంకటరమణ, దనాను విజయ్, జె వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, బాడిత వీరభద్రం, లోవరాజు, మోహన్ రెడ్డి, రమణ, భోగాపురం సూర్యనారాయణ, షేక్ హలీం, గోవర్ధన్, లక్ష్మణరావు, వెంకన్నబాబు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాది అమెరికన్ అధ్యక్షులు ట్రంప్ గల్ఫ్ దేశాలపై, చిన్న దేశాలపై యుద్ధం ప్రకటించారు. దేనికోసం యుద్ధం? ఆ చిన్న దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలను, ఆయిల్ సంపదను కబ్జా చేయాలనేటటువంటి దురుద్దేశంతో చిన్న దేశాలపై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో ట్రంప్ చెప్పేది ఏంటంటే, మానవ బాంబులు, అణు బాంబులు తయారు చేసేటటువంటి హక్కు ఒక్క అమెరికాకు మాత్రమే ఉంది, చిన్న దేశాలకు లేదు. అందుకనే చిన్న దేశాలపై యుద్ధం ప్రకటించాం అని ఒకప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఆ చిన్న దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ సంపదనే ఖచ్చితంగా మేము స్వాహా చేసుకుంటాం, ఆ చిన్న దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులని, ప్రెసిడెంట్ని చంపుతామని ట్రంపే డైరెక్ట్గా ప్రకటన చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. ఒక దేశానికి ఆ దేశ యొక్క ప్రాథమిక హక్కులు కలిగి ఉంటారు. ప్రధానమంత్రి, అధ్యక్షుల, ప్రజలకు సంబంధించిన కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి. ఆ హక్కులు కాలరాసే యొక్క ఇది ట్రంప్కు లేదు. తక్షణం యుద్ధాలను విరమించాలి. యుద్ధాలంటే ప్రజలకే ఆర్థికంగా నష్టం కలిగించేటటువంటి పెద్ద చర్య. యుద్ధాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే నిత్యావసర వస్తువులు, డీజిలు, పెట్రోలు, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగేటటువంటి పెను ప్రమాదం ఉంది. కనుక మోడీ షా సర్కార్ యుద్ధాలు నివారించే చర్యగా ఆలోచన చేయాలని చెప్పేసి మోడీ షా సర్కార్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. యుద్ధాలు నష్టం, యుద్ధాలు వద్దు, ప్రపంచ యుద్ధాలు సరైనవి కాదని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరులో యుద్ధాలు వద్దనే నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అమెరికా ప్రపంచ పోలీసు లాగా వ్యవహరిస్తూ ఉంది. ఆయిల్ నిల్వల కోసం మొన్న వెనిజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. నిన్న ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని హత్య చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయిల్ సంపద కోసం అమెరికా చేస్తున్న ఈ సామ్రాజ్యవాద యుద్ధాలను, దాడులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే అమెరికా ప్రపంచ పోలీసు పెత్తనం చేయడాన్ని యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించాలి, కట్టడి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చిన వెంటనే ఈరోజు దాడులు ప్రారంభమయ్యాయి అని అంటే దాని అర్థం ఏంటనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని హత్య చేస్తే
కనీసం ఖండించకపోవడం అనేది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే చిరు దేశాల మీద, చిన్న దేశాల మీద సామ్రాజ్యవాదులు అమెరికా, ఇరాన్ చేస్తున్న దాడుల్ని ప్రపంచం అంతా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. యుద్ధం అనేది మరి ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. ఇంకొన్ని రోజులు యుద్ధం కొనసాగితే మరి దేశంలో ఆయిల్ నిల్వలు నిండుకుంటాయి, అలాగే ఆర్థిక భారాలు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయి సామాన్యుల యొక్క బ్రతుకులు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల భారతదేశ ప్రభుత్వం ఈ యుద్ధాల నివారణ కోసం మోడీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ యుద్ధాల నివారణ కోసం ఐక్యరాజ్య సమితిలో మరి భారత ప్రభుత్వం తరఫున దీన్ని ఖండించాలని, గొంతెత్తి నిరసించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.